లాగా 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 రావచ్చు సార్ కొన్ని కొన్ని చాలా పిందెలు పడిపోతుంది అది దీని గురించి మీకు ఏం తెలుసుకున్నా కామెంట్ చేయడం ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, సరేనా? ఓకేనా? దాని లోపల ఉంటుంది కదా గూట్లు, సూపర్గా ఉంటాయి, అసలు మర్చిపోలేరు ఆ టేస్ట్. చూస్తున్నాయి కదా, ఇవి వచ్చి జల్ల అన్నమాట. మంచి డిఫరెంట్ అయితే ఉంది, అసలు వదలరు ఎవరు కాదండి ఇది. మేము ఈ వాటికి రాత్రి 1 గంటకు అయితే వచ్చాము ఫ్రెండ్స్. 1 గంటకు వస్తే అవే చేపలు అనమాట. మొత్తం 3 వల్ల అయితే తీసుకొచ్చాము. 3 వల్లే కానీ చాలా పొడవు. సో ఈ వల్ల మొత్తం ఎత్తడానికి ఒక 3-4 గంటలు పడతాయి అన్నమాట. సో కంటిన్యూస్గా వల అయితే లాగుతూ ఉండాలి. చేతులు వచ్చేసి పప్పులు వచ్చేస్తాయన్నమాట. అంత ఎక్కువ అయితే అంత ఎక్కువ భారంగా అయితే ఉంటుంది అన్నమాట లాగేటప్పుడు. సో అర్థమైంది కదా. సో అది వీడియో అయితే కంటిన్యూస్ చూడండి. ఈ చేపలను ఎలా పట్టామనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, సరేనా? వల వేస్తున్నప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే రాత్రి మరి ఆ టైం కదా. ఆ టైంకి మరి చీకట్లో ఇంకా వీడియో ఏమవుతుంది చెప్పండి మీరే, సరేనా? సో ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి మర్చిపోవద్దు. సో అలానే మీకు కొన్ని మొక్కలు చూపిస్తాను అన్నమాట, సముద్రం మొక్కలు. సో నీటి లోపల ఉంటాయి కదా, సో ఆ మొక్కలు చూపిస్తాను. అవి దాంతో కొన్ని మెడిసిన్ కూడా ఇంకా అవుతాయట, అవి చూపిస్తాను చూడండి. సో చూసినా కదా, ఇదే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి. వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట ఏంటని, ఎన్ని మొక్కలు అనేది తీసాననేసి. సో చాలా మొక్కలు వచ్చాయి, అవన్నీ పడేగా ఇవి కొన్ని అయితే ఉంచానన్నమాట మీకు చూపించామని, సరేనా? మరి చూసండి వీడియో పూర్తిగా, ఓకేనా? వస్తున్నావు చూడు, అది వస్తున్నావు అలా ఇప్పుడు సరిదించిపోయింది చెప్పక్కర్లేదు. చేప దొరకలేదు గొల్లే ಹೋಗು తిరిగి వస్తే ఆత్ర పడ్డాక తిరిగి తరుణాలు తీస్తారు 4 గంటలకి నేస్తారు. కొట్టే ఎవరికి అమ్మినాం జరగయ్యి తాత నాన్న తడుచుకోండి. వచ్చిందిరా వచ్చిందిరా 4 గంటలు 5 గంటల ముందు అమ్మ దొరుకుతుంటారు. నాకు నాకు నా చేప పోతుంది ఆవిడ ఏది ఇదంతా నాకేం పాలి మంచి కూడా వచ్చేదిలే. 4 చాలా ముందు కూడా ఇంకా వేయాలట అన్నీ వేయాలి ఉంచి మళ్ళీ అలా కట్టం కూర్చుంటే రాదు 5 గంటలు తేలబారు బాగా రాకూడదు. 5 గంటలు తేలబెడతాడు తేల పడతా కానీ తోలకండు. ఇప్పటికే చూసావా జయపట్ల కప్సరా ముందు రాబట్టి మన అనుకో చోటు దొరికింది. 3 కూర్చున్నా నిలువు పాతి నిలువుగా చూసుకోండి గుచ్చుకోవాలి చూసుకోండి.
నీకు నేను చెప్తాను ఇవాళ, నీకు మా నేను చెప్తాను ఇవాళ. జలసాలు రావచ్చు సార్, కొన్ని చాలా పిందెలు పడిపోతుంది. జలకాండ వచ్చేందుకే ఇవాళ పొలం జల్లానికి వచ్చేందుకు వెనక్కి చేపలు ముంచాలి, కలిపి రావద్దు సార్. అక్కడ పొలంకి వెళ్ళిపోతే చేప పడ్డామంటే దానికి మూట మనకు వస్తూ ఉంటుంది, నోరు అవుతుంది. గొల్ల ఉంటుంది, గొల్ల పడితే అది పొలకి నోరు అవుతా. వస్తారు, ఒక 6 జతల్లాగా వస్తారు, 6-8 జతలు వస్తాయి. లాగ 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 నన్ను లాగ. ఒక దగ్గర అది కూడా మోదుల దగ్గర, మోదుల దగ్గర చూడన్నా. లాగనా ఇంకొకటి ఉన్నట్టుంది కిందగా. లేదు లేదు, గులిమింది గులిమింది గులిమింది. నేను ఎక్కువే పడిందంట మూడు సంవత్సరాలు వాళ్ళు పట్టుకెళ్ళి రోజు వచ్చి ఆ పట్టుకెళ్ళి చెప్ప నీట్ చేస్తే నీళ్ళు చేసి దిగిపోయి ఏడు చేద్ది సార్. పొలం ముందు దీపు నేను బాగా ఇప్పుడు కాగా అలాంటి ఆటే నీది మొత్తం ఆడుకోవాలి, ఏదో పనికి బాగా ఆట వేస్తూ గొల్ల చెప్పండి గొలికి గుల్ది గొలికి ఎవరు కల్పించుకొని తొలగదు, కట్టే ఏది కట్టే ఎంత రాళ్ళనిచ్చేది ఎత్తదన్న మామరావుని పడిపోతుంది. ఆవులలో ఉందండి మొత్తం 25 లోపు సౌండ్ వస్తే మొత్తం మూడు పోట్లే పడి అర్జీ సాగుతుందా కాదు చూడవాలి ఇది కానీ తేలబారు బాగుంటుంది. 5 ఏళ్ళ కొమ్మెట్లు అంటే ఇంకో మనం 3 ఉంటాయి. నీకు తెల పెరుగు కూడా చేస్తుంది. చేపలు కనబడుతుంది, పచ్చి చేపలు నాకు కాదు పోటీ బాగా చేయలేదు. వెనక ముందు చాలా పడుతుంది, ముందు నష్టం కాదు, ఎవరు ఇవ్వాలన్నమాట.
ఎవరు ఇవ్వాలి ఇంకా మనకు జాగా వరకు కాదు వెళ్ళిపోయి అప్పుడు అలానే సార్ 100 రూపాయలన్నమాట చూపుతారా మొక్క నుంచి హరి మెడిసిది వస్తారు ఆరోగ్య మందిరం కూడా గడ్డలు ఇస్తాడు ఇంట్లో మీద అండేసి చాలా వస్తుంది వాళ్ళు వాళ్ళకి రాని మళ్ళీ కేజీ కుప్పలు తీసుకోండి చాలా సర్వీస్ 30 రూపాయలు కేజీ చాలా తీసిన కానీ అనుభవం లేదు మాటలు చేయటం ఉండవాలి ఒట్లో అలా చూస్తాడు ఎక్కడ నీళ్ళు నీళ్ళు కూడా రావాలి ముందు బోర్డు ముందు ముందు తాడు ముందు బోర్డు ముందు సో ఫ్రెండ్స్ ఆ వేట అయితే అయిపోయింది మరి మీకు చేపలు చూపిస్తాను చూడండి ఎన్ని చేపలు వచ్చాయి ఏ చేపలు వచ్చాయి అనేది సరేనా సో చూస్తున్నారు కదా ఈ చేపలు
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సముద్రం లోపల ఉన్న మొక్కలను అయితే మీకు చూపిస్తాను అనమాట. కొన్ని మొక్కలు వచ్చాయి. సో దాంతో ఆ మెడిసిన్ అనేది తయారవుతుంది కదా. సో మా ఊళ్ళో అప్పుడు వచ్చేవారట. సో నాకైతే తెలియదు. సో మా పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. మీకు ఏమైనా తెలిసి ఉంటే మనం కామెంట్ చేయండి, మర్చిపోదు సరేనా. ఇప్పుడు నేను మొక్కలను అయితే మీకు చూపిస్తాను. సో చూసినా కదా ఇది ఒకటి అనమాట చిన్నది. సో ఇది ఒక ఈ సర్వీ చెట్టు ఉంటుంది కదా, సర్వీ చెట్టు అలాంటి దీంట్లో ఉంది ఇదైతే. సో అదే మోడల్లో ఉందన్నమాట ఇదొకటి. సో చూసినా కదా ఇదొకటి అనమాట. డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది కూడాను. సో ఇదొకటి. సో అలాగే ఇంకా ఉన్నాయి. ఇదొకటి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదొకటి అనమాట. ఇది కొంచెం దానికి దీనికి కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది అనమాట. అందువల్ల ఇది కూడా ఉంచాను. సో చూసినా కదా ఇదొకటి. అలానే ఇదొకటి అనమాట. ఇవన్నీ వీటి లోపల ఉంటాయి అన్నమాట. మా వాళ్ళతో పాటు అయితే వచ్చాయి. సో చాలాసార్లు వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మీకోసం అయితే ఇవి ఉంచుతాను ఫ్రెండ్స్, చూపిద్దామనేసి. చూస్తున్నారు కదా ఇది ఎక్కువ రోజులు ఈ పాడైపోవడం వల్ల ఏమో మరి ఇక్కడ చూసినాక బురదలాగా వచ్చి దీని వాటర్ వస్తుంది చూడండి. వాటర్ అయితే వదిలేసినట్టు బాగా అయితే వాటర్ వస్తుంది అన్నమాట దీంట్లోంచి. సో ఇవైతే పడేస్తున్నాను. ఇలాంటి ఈ గొల్లలన్నీ అంటుకున్నాయి. చూసినా కదా ఇది కూడా ఒక రకమైన చెట్టే ఫ్రెండ్స్, చెట్టు అన్నమాట. ఇది చూసినా కదా ఎలా కనిపిస్తుంది ఇది. సో అది దీంట్లో ఇవన్నీ ఔషధాలు అవుతాయట. మరి ఇదైతే పడాక సో అది చూసారు కదా ఇవన్నీ ఔషధాలట ఇవి. సో అది దీని గురించి మీకు ఏం తెలుసుకున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు సరేనా, ఓకేనా. సో ఫ్రెండ్స్ అలానే ఒక రాయి పువ్వు అనమాట. ఇది చూసినా కదా ఇది ఒక రాయి పువ్వు. ఇది ఒకటైతే వచ్చిందనమాట. ఒకటే కదా ఇంకో వచ్చే. సో ఇది ఒకటైతే మీకు వస్తున్నాను రాయి పువ్వు అనమాట. ఇది చూసినా కదా బాగుందా. ఇది కూడా మనకు పడేద్దాం. ఇవన్నీ మనకు అవసరం లేదు యాక్చువల్గా. ముందు మనం మా ఊళ్ళో వచ్చి అడిగేవారట ఇలాంటి మొక్కలు ఏమైనా ఉన్నాయా లేవా దొరికాయా అనేసి. సో ఉంటే ఉంచమని చెప్పేవారట. మరి ఇప్పుడు రావట్లేదు వాళ్ళు. సో అది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఈ సపరేట్ షాప్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ వాళ్ళకి గొల్ల ఎక్కువ తగిలేసి. సో గొల్లలు చాలా ఎక్కువ తగలడం వల్ల ఇప్పుడు లేట్ అవుతాం అనమాట ఇంటికి వెళ్ళడానికి. సో అలానే అసలు నిద్రలు కూడా లేవు ఎవరు కొను, బాగా టైర్డ్గా ఉన్నారు అందరూ. సో ఇప్పుడు మొత్తం ఈ చేపలన్నీ సపరేట్ చేపలు చేస్తున్నారు అన్నమాట. ఎన్నో వస్తున్నాయి అయిపోయినాయి. సో చూసినాక ఈ చికెన్లో ఉన్నవన్నీ ఈ ఇవన్నమాట. అవద్దురండి అవద్దు. సో ఫ్రెండ్స్ అవన్నీ గులినందులు అన్నమాట. గులినందులు సో ఇవన్నీ మొత్తం ఈ సపరేట్ సపరేట్ చేస్తున్నారు. చిన్న గుండ చేపలు అన్నమాట. అది గులినందులు అనేసి వనగారులో నుంచి ఉన్నాయి. ఇవన్నీ జల్లలు ఇవి. సో ఆ జల్లలు మాత్రం చాలా టేస్ట్ఫుల్ డిఫరెన్స్ మీకు క్లియర్గా చూపిస్తారు సరేనా. క్లియర్గా చూపిస్తే మీకు అర్థం అవుతున్నాయి కదా. చాలా బాగుంటుంది. దాని లోపల ఉంటుంది కదా గూట్లు కుక్కర్ ఉంటే అసలు మర్చిపోలేరు ఆ టేస్ట్ మాత్రం అసలు సరేనా. చూడండి వాళ్ళకి వచ్చేసి మొత్తం గొల్ల తగిలిస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల లేట్ అవుతుంది బాగా. చూసినా కదా ఫ్రెండ్స్, ఇదే చూసినాయి కదా ఇవి వచ్చి జల్ల అన్నమాట. టేస్ట్లు మామూలుగా ఉండవు. ఇవి వచ్చేసి ఇంటి జల్ల అంటారు అన్నమాట. ఇంటి జల్లు, నల్ల జల్లు, ఎర్ర జల్లు, గరి జల్లు అంటారు. ఇప్పుడు టేస్ట్ మాత్రం జల్ల వచ్చేసి సో దీని నోట్లో మాత్రం ఎప్పుడు కూడా చేయబెట్టకండి. చాలా గట్టిగా ఉంటారు, గట్టిగా అనిపిస్తుంది. దీంట్లో ఈ నోట్లో మాత్రం చేయబెట్టకూడదు. సో అది చూసారు కదా దీంట్లో చాలా పెద్ద జల్లు అయితే అవుతాయి ఫ్రెండ్స్. దీంట్లో చాలా పెద్ద అవుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో మంచి గుడ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ జల్లు చిన్న జల్లు కాదు, ఈ నల్ల జల్లు ఉంటాయి అన్నమాట. మంచి మంచి గుడ్లు ఉంటాయి. చేసేటప్పుడు మేమైతే దీపం గుడ్డిపోయినా కాల్చుకుని మరి తినేస్తున్నప్పుడు. సో అది అలానే ఈ నేలగురు పేపర్ అన్నమాట. నేలగురు పేపర్కి మంచి డిమాండ్ అయితే ఉంది. అసలు వదలరు ఎవరు కూడా ఇవి. ఈ పేపర్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అంత బాగుంటాయి ఇవి. అందువల్ల ఎవరి రోజుల్లో వదలరు. ముందే క్యారెల్ అనేది తీసుకుంటారు అన్నమాట. చూడండి చూసినా కదా అది క్యారెల్ అయితే వేసుకున్నారు. అలానే కూరగాయలు పట్టుకుంటారు అన్నమాట మా వాళ్ళు. చూడండి జల్లలు ఈ ఓలగంటలు ఇవన్నీ కూరగాయలు పట్టుకెళ్ళిపోతారు కదా.
అది వీడియో నచ్చకపోతే లైక్ చేయండి, మర్చిపోవద్దు. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో. సో అది నేను దగ్గర వీడియో చాలా పైన ఉంది ఫ్రెండ్స్, అందుకే ఫుల్గా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను అన్నమాట. సో మరి అదే